వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనకు 12వ తేదీ ఆగస్టు 2025న మనకు సంకష్టహరణ చతుర్థి అనేది మనం జరుపుకుంటున్నాం. అదే నేడు జరుపుకునేటువంటి సంకష్టహరణ చతుర్థి. ఈ సంకష్టహరణ చతుర్థి విశేషమైనటువంటిది ఏమిటంటే కృష్ణాంగారక చతుర్థి. అంటే మంగళవారము చవితి అనేది ఎప్పుడైతే వస్తుంటుందో బహుళ చవితి, దాన్నే కృష్ణాంగారక చతుర్థి అంటుంటారు. విశేషంగా ఎప్పుడైనా సంకష్టహరణ చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలి అంటే వ్రతంలోనే చెప్పారు. ఆ యొక్క వ్రత కథలో మౌఢ్యమి లేకుండా శ్రావణ మాసంలో ఆచరించండి, చూసి ప్రారంభించండి అని చెప్పారు. అందులో ఈసారి మౌఢ్యమి లేదు శ్రావణ మాసంలో. రెండవది మంగళవారం చవితి. ఇవి అన్నీ కూడా మనకు బాగా కలిసి వచ్చేటువంటివి కనుక ప్రతి ఒక్కరు కూడా కృష్ణాంగారక చతుర్థి రావడం చేత సంకష్టహరణ గణపతి వ్రతాన్ని మీరు ఆచరించాలి, ప్రారంభించాలి అనుకునేవారు రేపు అదే మంగళవారం రోజు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించండి. ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండండి, లేదా పళ్ళు పాలు లాంటివి స్వీకరించవచ్చు. అది కూడా మనం ఉండలేని పరిస్థితుల్లో సగ్గు బియ్యం కూడా వాడవచ్చు. ఇలాంటివి ఆచరించి సాయంకాలము మహాగణాధిపతిని అర్చన చేసుకోండి. ఆ పిదప గణపతికి గరికను అర్చన చేసుకొని గరికతో పూజింపజేసి వీలైతే ఒక తెల్ల జిల్లేడు పుష్పాన్ని మహాగణాధిపతికి మీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకొని పెట్టండి. పెట్టి గణపతిని ధ్యానించండి. విద్యార్థులకు మంచి విద్యా ప్రాప్తి కలగడం, అలాగే మనకు ఐశ్వర్య సంపద ప్రాప్తి కలగడం, సకల విధాలైనటువంటి ఆపదల నుండి నివారణ అవడం అనేది సంభవిస్తుంటుంది. అలాగే వివాహం కాని వారు ఈ యొక్క కృష్ణాంగారక చతుర్థి రోజు ఈ మహాగణాధిపతి యొక్క వ్రతాన్ని, సంకష్టహరణ గణపతి వ్రతాన్ని ప్రారంభించి ఒక 6 మాసాలు ఆచరించండి. తప్పకుండా వారికి వివాహ ప్రాప్తి అనేది కూడా సంభవిస్తూ ఉంటుంది. కనుక ఈ కృష్ణాంగారక చతుర్థి అనేది చాలా విశేష ఫలప్రదమైనది. ఆ పిదప రాత్రి మనం పూజాది కార్యక్రమాలు అయిన పిదప మనం చేసినటువంటి వంటను, భోజన పదార్థాలను మహాగణాధిపతికి, చంద్రునికి నివేదన పెట్టి చంద్రోదయానంతరం మనము చక్కగా భోజన తాంబూలాలు స్వీకరించవచ్చు. ఈ విధంగా ఎవరైతే సంకష్టహరణ గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారికి తప్పకుండా మహాగణాధిపతి యొక్క అనుగ్రహానికి, కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. ఓం స్వస్తి.